వైసీపీ నేతలు మాత్రం కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నారు. వైసీపీని ఎలాగైనా అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఆ రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని విమర్శిస్తున్నారు. కదిరి నియోజకవర్గము, పుట్టపర్తి నియోజకవర్గము, ధర్మవరం నియోజకవర్గము, ఇవాళ అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు తాగునీటి పథకాలు వచ్చినాయంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చలువే. వారు చేసిందే కానీ వీరు చేసింది ఏమీ లేదు. వీరు చేసిందల్లా బెదిరింపులు, వీరు చేస్తూ ఉండేదల్లా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వైకాపాను ఎట్లా అడ్డుకోవాలనేది. టీడీపీ తరఫున వాళ్ళ ప్రభుత్వంలో ఒక రోడ్డు వేసింది లేదు, ఒక మంచినీటి పథకం పెట్టింది లేదు, ఇంతవరకు ఏంది చూడలేదు. మేము చేసింది అభివృద్ధి, మేము అప్పుడు జరిగింది రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది అభివృద్ధి అంతే. ఇక 2014లో ఇక్కడ రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ టీడీపీలకు తోడు వైసీపీ కూడా బరిలోకి దిగుతోంది. మరి ఈ పార్టీల తరపున ఎవరెవరు బరిలో ఉండబోతున్నారు? వారి స్ట్రెంగ్త్ ఏంటి? ఎన్నికల్లో ఇక్కడ 3 ప్రధాన పార్టీలు పోటీ పడనున్నాయి: కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బి వెంకటరమణ బరిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉండడం ఆయనకు కలిసి వస్తోంది. తాను ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు తను గెలిపిస్తాయని వెంకటరమణ ధీమాగా ఉన్నారు. ఇక తెలుగుదేశం తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటప్రసాద్ మరోసారి బరిలోకి దిగనున్నారు. తన పార్టీ అధికారంలో లేకపోయినా నియోజకవర్గానికి ఎంతో చేశానని ఆయన చెప్తున్నారు. ఈసారి తన పార్టీ అధికారంలోకి వస్తే కదిరి లుక్కే మారుస్తానంటున్నారు. ఇక కదిరిలో తమకు ఎదురుండదని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే అంతర్గత పోరు ఆ పార్టీని వేధిస్తోంది. వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో చెప్పలేని పరిస్థితి. ఎవరికి టికెట్ వచ్చినా మిగిలిన వాళ్లు సహకరిస్తారనే నమ్మకం లేదు. ఇక మండలాల వారీగా ఎవరి బలమేంటో పరిశీలిస్తే కదిరిలో ప్రధానంగా వైసీపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరుండొచ్చు. నల్లచెరువులో కాంగ్రెస్ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. తనకలులో టీడీపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. తలుపుల, నంబుల పూలకుంట, గాండ్లపెంట మండలాల్లో 3 పార్టీల మధ్య రసవత్తర పోరు ఉండే ఛాన్స్ ఉంది. చూశారు కదా ప్రజల అభిప్రాయాలు, ఇక్కడ ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా పనిచేస్తున్నారు, తాజా రాజకీయ పరిస్థితులు. ఇది కదిరి నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుస్తాం. కెమెరామెన్ కుమార్తో శ్రీహరి, ఐ న్యూస్, కదిరి, అనంతపురం జిల్లా. 2014లో ఆ లక్ష్మీ నరసింహస్వామి కరుణ కోసం నేతలు పోటీ పడుతున్నారు. మరి ఆ స్వామి ఎవరిని దీవిస్తారో వెయిట్ అండ్ సీ. ఇది కదిరి గ్రౌండ్ రిపోర్ట్. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.